శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంబంధించి లగ్నంలో కుజుడు ఉండడం ఈ జూన్ నెలలో కాస్త ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీరు అనుకోని సంఘటనలు ఈ రాశివారు, ఈ కర్కాటక రాశివారు ఈ నెలలో ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది, చాలా జాగ్రత్త వహించండి. అలాగే విద్యాపరంగా లేక పిల్లలకు సంబంధించి లేదా ఏదైనా ఒక గురువులకు సంబంధించి ధనం కాస్త వెచ్చించి ఖర్చు పెట్టాల్సిన అవసరం రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి సత్ఫలితాలు కూడా ఉన్నాయి. అయితే ఏవైనా పుణ్యక్షేత్ర దర్శనాలు చేయొచ్చు. మీకు ఏదైనా ట్రావెల్ చేస్తూ ఉండగా మార్గ మధ్యలో ఒకవేళ ఏదైనా పుణ్యక్షేత్రం వచ్చిందంటే నెగ్లెక్ట్ చేయకండి, వెళ్ళి దర్శించుకోండి. ఎందుకంటే ఏ జన్మలో మొక్కుకున్న మొక్కో ఈ జన్మలో మళ్ళీ మనం ఆ పుణ్యక్షేత్రానికి వెళ్తామంట. కాబట్టి ఒక పుణ్యక్షేత్రాన్ని మనం దర్శించాము అంటే అది ఏ జన్మలో మొక్కుకొని తీరనటువంటి మొక్కు మానవ రూపేణ మళ్ళీ మనం ఎప్పుడు జన్మెత్తితే ఆ మొక్కును తీరుస్తాడంట భగవంతుడు. కాబట్టి మనం ఏ పని మీద వెళ్ళొచ్చు. ఉదాహరణకు తిరుపతి గుండా వెళ్తూ అరే మార్గ మధ్యలో తిరుపతి ఉంది, స్వామివారిని దర్శించుకుందాం అని దర్శించుకోండి. అలా ఏ దగ్గరలో ఏ పుణ్యక్షేత్రం ఉన్నా నెగ్లెక్ట్ చేయకండి. దానివల్ల మీరు విపరీతమైన ఇబ్బందులు పడతారు. దర్శించుకోవడం వల్ల మంచి సత్ఫలితాలు పొందుతారు. అలాగే ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో వారు కూడా మనకి ఎన్నో రకాలైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ముడుపులు కట్టినా ఉయ్యాలలు కట్టినా చాలా మంచి సత్ఫలితాలు పొందుతూ ఉన్నారు. ఉదాహరణకు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో చూసుకుంటే కర్మాన్ ఘాట్ లాంటి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది, కొత్తపేట భక్తాంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయాల్లో ప్రదక్షిణాలు చేసి అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు చెబితే ఆ విధంగా మీరు ఆ యొక్క ముడుపులు కట్టడం వలన మంచి సత్ఫలితాలు పొందొచ్చు. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నవారైతే మనకి నిదానంపాటి అమ్మవారి యొక్క దేవాలయం ఉంది. అక్కడ మీరు ఈ యొక్క ముడుపులు కట్టడం వల్ల మీకు వివాహం కాని వాళ్ళకు వివాహం కూడా జరగవచ్చు. ఇది రెమెడీగా అనుకొని చెప్తున్నాను. దయచేసి ఎవరైనా వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి. నీలంపాటి అమ్మవారు, నిదానంపాటి అమ్మవారు అంటారు ఆంధ్ర ప్రాంతంలో నేను చెప్పినటువంటి దేవాలయం. సంతానానికి సంబంధించి కూడా ఇప్పుడు నేను చెప్పిన దేవాలయాలు సందర్శనం అలాగే ముడుపు కట్టడం మీకు మంచి సత్ఫలితాలు పొందేట్టుగా చేస్తారు. అలాగే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు వీలైతే త్రిపురాంతకం లాంటి దేవాలయాలు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. మన హైదరాబాద్ లాంటి చోట ఖిలా మైసమ్మ దేవాలయం కానీ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం కానీ ఉన్నాయి. ఇలాంటి దేవాలయాలకు వెళ్ళి అమ్మవారికి సంబంధించి ఏదైనా కానుకలు సమర్పించి మీరు సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. రైతులు, కుల వృత్తులు, చేతి వృత్తులు చేసుకునేవారు నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, వారికి మీ యొక్క గ్రామ దేవత ఆరాధన మీకు చాలా శక్తినిస్తుంది. మీరు ఎలాగో ఎప్పుడు కూడా భూమిని, పాడి, పంటను నమ్ముకొని ఉంటారు కాబట్టి ఆవులను బాగా చూసుకోండి, గేదెలను బాగా చూసుకోండి, ఉన్నటువంటి ఎద్దులను బాగా చూసుకోండి. అవన్నీ కూడా ఉన్నటువంటి ముక్కోటి దేవతల అర్చన చేసిన దాంతో సమానమే. పిల్లలు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. పాపం వీలైనంత వరకు వారందరూ కూడా ఈ యొక్క వారికి వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటంటే మోకాళ్ళు, నడుములు, బొక్కలకు సంబంధించి బాగా నొప్పులు వస్తాయి. కాబట్టి ఆ పరంగా జాగ్రత్త వహించండి. చాలా మంచి సత్ఫలితాలు ఉంటాయి. మీరు నిత్యము కూడా కాలభైరవ అష్టకాన్ని చదవడం చాలా చాలా మంచిది. అలాగే వీరందరూ కూడా మేము ఎలాంటి దీపారాధన చేస్తే మంచిది అని అడుగుతూ ఉంటారు. వీలైనంత వరకు ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యితోని ఇంత చిన్న దీపం అన్న రోజు పెట్టి ఒక అర నిమిషం పాటు ఆ దీపాన్ని చూడండి, చూస్తూ ఓంకారాన్ని చదవండి. అంతకు మించి ఇంకేమొద్దు, మంచి సత్ఫలితాలు పొందొచ్చు. ఇంకా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇప్పటి వరకు కూడా విద్యార్థులకి, అలాగే గృహిణులకి, అలాగే ఈ ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకు సంబంధించి ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా జూన్ నెల మనకి ఎంతో విశేషమైనటువంటిది. జూన్ నెలలో జూన్ 1వ తారీఖు స్కంద షష్ఠి, అలాగే 3వ తారీఖు వచ్చేసి మనకు ధూమావతి అమ్మవారి యొక్క జయంతి, 6వ తారీఖు నిర్జల ఏకాదశి, దాంతోపాటుగా
గాయత్రీ మాత యొక్క జయంతి కూడా. కాబట్టి విశేషమైనటువంటి ఈ నెలలో మనము ఏ ఏ దేవతారాధన ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు చూసుకున్నట్టయితే, ఇంట్లో ఉండేటువంటి గృహిణులు నెలంతా కూడా వీలైతే వారికి మెన్సెస్ ప్రాబ్లం ఉన్న రోజులు తప్ప మిగిలిన రోజులలో ధూమావతి అమ్మవారికి కానీ గాయత్రీ మాతకి కానీ, అంటే మీరు గాయత్రి మంత్రం చదవాలని కాదు కానీ అలా అమ్మవారికి సంబంధించి శ్లోకం ఉంటుంది, ఆ గాయత్రీ మాత యొక్క శ్లోకాన్ని చదువుకున్న విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారనే కాకుండా 12 రాశుల వారు కూడా ఇంట్లో ఒకరికి ఇబ్బంది ఉంటే మిగిలిన వారికి కూడా ఇబ్బందే. కనుక మనం చూసుకున్నట్టయితే ఈ 12 రాశులలో కూడా అర్ధాష్టమ శని దోష ప్రభావం వలన మిథున రాశి వారు, అష్టమ శని దోషం వలన తులారాశి వారు, అలాగే ఏలిన నాటి శని ప్రభావం వలన ఉన్నటువంటి మకర కుంభ మీన ఇప్పుడు వచ్చేటువంటి రోజులలో మేషరాశి వారికి ఇబ్బంది ఉంది. అంటే ఉన్న 12 రాశులలో 6 రాశుల వారికి కూడా ఈ యొక్క శనిగ్రహం వలన వచ్చేటువంటి కాస్త ఇబ్బందులు ఉన్నాయి. కనుక వచ్చేటువంటి ప్రతి ఒక్క శనికి సంబంధించిన రోజుని కూడా పురస్కరించుకొని విశేషమైనటువంటి పూజా జాగ్రత్తలు చేసుకోవడం మంచిది. ఈ నెల ప్రారంభానికంటే ముందే మనకు అమావాస్య అంటే వైశాఖ అమావాస్య నాడు విశేషంగా శని జయంతి ఉంది. ఆ రోజున తిల తైల అభిషేకములు కూడా ఆచరించడం ఎంతో ఎంతో శ్రేష్టము. అలాగే వీరందరూ కూడా గృహిణులైతే గాయత్రీ మాతకి, అలాగే విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడము, అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో విశేషంగా ఉద్యోగస్తులు స్వామివారికి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించి ఆరాధన చేయడం మంచిది. వ్యాపారస్తులందరూ కూడా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అమ్మవార్లను ఈ నెలంతా కూడా అర్చించడం, పూజించడం విశేష సత్ఫలితాలు పొందుతారు. అలాగే మనకి ఎవరైతే సినిమా రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉంటారో వీలైనంత వరకు కూడా డైమండ్ రింగ్ని ధరించడం ఈ నెలలో వారికి విశేషమైన సత్ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు విశేష సత్ఫలితాలు పొందవచ్చు. భూమిని నమ్ముకొని పూజ చేస్తున్నారు కాబట్టి స్కందాషష్ఠి అంటే జూన్ 1వ తారీఖు నాడు వీలైతే కాస్త కందులు తీసుకొని మీ యొక్క భూమి సాగు జరుగుతున్న పొలం 4 మూలలా కూడా కందులు వేయడం వల్ల విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే చేతి వృత్తులు, కులవృత్తులు చేస్తూ ఉంటారో వారి కులదేవతారాధన మరువకుండా మానకుండా పూజాధికృతులు ఆచరించడం మంచిది. అలాగే ఎవరైతే విదేశాలకు ప్రయాణం అవుతూ ఉన్నారో ఆ విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ప్రసన్న మహాకాళి దేవాలయంలో కుంకుమార్చన గావించి ఆ కుంకుమ వారితో అందుకొని వెళ్ళడం విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. కోర్టు గొడవలు, చికాకుల్లో ఉన్నటువంటి వారు చండీ హోమాన్ని ఆచరించడం ఎంతో మంచి సత్ఫలితాన్ని పొందుతారు. అలాగే ఎవరైతే ఈ యొక్క వేరే రాష్ట్రానికి లేదా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అనుకుంటూ ఉన్నారో వారు కూడా ఆరోగ్యానికి సంబంధించి అశ్రద్ధ చేయకుండా ప్రయాణాలు కావించడం మంచిది. పిల్లలు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కూడా వీలైనంత వరకు నిత్యము కాలభైరవాష్టకాన్ని చదవడం మంచి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. పూర్తిగా జాతకం విశ్లేషణతో మీరు తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. మాకు డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియదండి అనుకున్న వారు నిర్మోహమాటంగా గోచార రీత్యా మేము చెప్పే రెమెడీస్ పాటిస్తే సరిపోతుంది. ఎవరైనా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియకుండా చెబుదామని ప్రయత్నించినా నమ్మకండి, అది కరెక్ట్ కాదు. అలాగే చాలామంది గత వీడియోలో మేము చెప్పిన విధంగా ఈ యొక్క కరుంగలి మాలలు స్వామివారి యొక్క అభిషేకంలో అలాగే చండీ హోమంలో ఉంచి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సోమవారం రుద్రాభిషేకంలో ఉంచి కరుంగలి మాలలు ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాల్ చేయొచ్చు.
1116 మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా 100 రూపీస్ ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.